కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి నీకు సమాధానము కలుగజేసిను గాక. కలుగజేయును గాక. నువ్వు వారిని ఏం చేయాలి? ఆశీర్వదిస్తూ ఉండగా నువ్వేం చేయాలి? నువ్వు ఉచ్చరిస్తూ ఉండగా, ఉచ్చరించడం అంటే నీ నోటికి అంటూ ఉండగా, నీవు ఆ మాట పలుకుతూ ఉండగా నేనేం చేస్తాను? నెరవేరుస్తా. నువ్వు చెప్తా ఉండు, నేను ఇస్తా ఉంటాను. నువ్వు అంటా ఉండు, నేను ఇస్తా ఉంటాను. దేవుడు చెప్తున్నాను. దైవచరుడు నేను దీవించినప్పుడు నీకు దీవెన కలుగు. దైవచరుడు నేను ఆశీర్వదించు. కనుక నువ్వేం చేయాలి? ఆశీర్వాదం పొందడానికి ఇక్కడ కనుక నువ్వేం చేయాలి? నాకేమి లేదయ్యా, నాకు దరిద్రం నాకు డబ్బులు శాంక్షన్ రాలేదయ్యా, అత్యంతానికి తీసుకెళ్ళాలి, నేనే దేవుడికి ఇవ్వలేదయ్యా, పోయినా నేనేం పెట్టలేదు, నేను సాక్ష్యం చెప్పలేదయ్యా, నాకేమి ఏం చేయలేదయ్యా, ఈ సాక్ష్యం ఏమి లేదయ్యా, ఏమి జరగలేదయ్యా, సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతాను. సిగ్గుపడకూడదు. ఏం చెప్తున్నావు? సిగ్గుపడకూడదు. దేవుని కోసం వ్యభిచారమును పాపము చేసి ఈ లోకములో నన్ను గురించి నా మాటలు గురించి ఎవరికి సిగ్గుపడతాడో, తండ్రి తన కుమారుడు మహిమ గలవాడు ఇచ్చినప్పుడు వీడు నా బిడ్డలని ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు దేవుడు? నిన్ను గురించి సిగ్గుపడతాడు. సిగ్గుపడుతున్నావా? వెనకబడుతున్నావా? దేవుడు అంటాడు, విమోచించిన వారు ఏం జరుగుతారు చెప్పండి? యెహోవా విమోచించిన వారు ఏ మాట పలుకుతారంట? చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 12వ వచనం. ఏం చేస్తాడు? 10వ వచనం చదవాలి. దేవుడు ఎట్లాంటి వాడు? వారి యందు కరుణించువాడు, వారిని తోడుకొని పోవను. దేవుడు నీకు తోడై ఉంటే నిన్ను మందిరంలోకి వస్తావు. దేవుడు నీలో దేవుడు లేకపోతే మందిరంలోకి రానేదా? అర్థమైనా? దెయ్యం ఉంటే ఏం చేస్తుంది? మందిరానికి వద్దాక మందిరం ఎప్పుడన్నా ఒకసారి దేవుడు ఏం చేస్తాడు? నేను తోడుకొని వస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దేవుడి తోడుకొని వస్తాడు. అందుకని ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఏమంటాడు? వారి యందు కరుణించువాడు. అందరూ చెప్పండి, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. నీటి బుగ్గలైతే వారిని నడిపించను. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి కలగదు. చూడండి, వారికి ఎండమావులైనను, ఎండమావు అంటే తెలుసా? ఏదో మూల ఈ కొన్ని జింకలు జంతువులు ఏం చేస్తాయి అరణ్యంలో ఎండకి బాగా గాలికి ఎండకి ఎట్లా ఉంటుందంటే అది నీళ్ళు అట్లా అల్లాడుతున్నట్టు కనపడతాం. ఆ నీళ్ళు చాలా దూరంగా నీళ్లు కనపడతాం. ఏం చేస్తుంది జంతువులు? ఇంకా ముందుకు వెళ్తే నీళ్ళు ఉండేవి, ఇప్పుడు నీళ్లు కనపడతాయి కదా, నడిచి 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 అది ఎండమావు అంటారు. నడిచి 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 ఏం చేస్తుంది అంటే ఇక సొమ్ము సిల్లిపోయి ఇక పడి చచ్చిపోతా ఉంటాయి. కానీ దేవుడు ఏమంటాడు? వారికి ఎండమావులనేవి. చూడండి అక్కడ చెప్పండి, దప్పి అయినను చెప్పండి చెప్పండి. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండైనను తగలదు. నా పర్వతములన్నిటినీ త్రవ్వగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడను. చూడుడి, మీరు దూరం నుండి వచ్చుచున్నారు, మీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, మీరు సిరియా దేశం నుండి వచ్చుచున్నారు. చెప్పండి, శ్రమ నుండి నా తన జనుల యందు జారిపడి యెహోవా తన జనులను ఏం చేశాడట? ఓదార్చున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించు, పర్వతములారా ఆనందధ్వని చేయుడి అంటాడు. అనుకుంటున్నారు నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు మీద జరగట్లేదు, నాకు అభివృద్ధి రావట్లేదు అనుకుంటున్నాను. దేవుడు అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టినా ఏమంటారు? తన గర్భమున పుట్టినా ఏమన్నట? తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా, కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురుగా, నేను నిన్ను మరను. హల్లెలూయా. చూడుము,
నా అరచేతుల్లో పెట్టుకున్నా. హల్లెలూయా. ఎక్కడంటా? అరచేతులు. సామెత అంగట్లో ఉన్నాయన్నీ మనవి కదా, అరచేతులు ఉన్నాయి అంటే అంగట్లో ఏముంటాయి? రకరకాల చీట్లు, తిను పదార్థాలు, తిను బండారాలు చాలా ఉంటాయి. అవన్నీ నీ అవుతాయిగా. అది ఉంది, ఇది ఉంది. ఏంటి నీగా అరచేతిలో ఉండాలి. అరచేతులు అంటే చేతిలో ఉండే డబ్బులే నీకు అంతేనా? అంతేనా? ఎన్ని మాయనుకుంటా నీ బిడ్డను మరచుదురా. అమ్మాయి కూడా ఇప్పుడు నమ్మో నా బంగారం అది పీ అంటే పరిగెత్తున్నాను. నువ్వే కన్నా కొడుకుని నీకు అట్ట పడుతుంది. నా కొడుకు ఎంత ప్రేమ కలదు, ఆ కొడుకు మీద అంత ప్రేమ. అది మిగతా కన్నవాళ్ళందరికీ అంత ప్రేమ. నీకు మీ ప్రేమ లేదు, నా ప్రేమ ఎదురు. అంతేనా? వాసు కూడా అందరూ నీకు తెలదు, నీకు శ్రీకాకుళం ఏమనుకున్నా శ్రీకాకుళం అయిపోతుంది అయ్యానికి చేయాలి కాదు. పరిగెత్తి కాదు కాదు ఇది ఇక్కడ కూడా ఈ మందు ఈ డాక్టర్ పని చెప్పుకోవాలి. అక్కడికి వెళ్ళాలి, ఆ డాక్టరే చూడాలి, ఆ మంది అదే అదే నువ్వే కన్నా. అదేంటారు దేవుడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన తన బిడ్డను మరచున వారైనా మర్చిపోతారేమో. మర్చిపోతావా? నీ బిడ్డను మర్చిపోతావా? ఆడెక్కడో చోట ఆడుకుంటాడు, అనుకుంటావా? దేవుడు అంటాడు, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరచున వారైనా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం ఎక్కడ పెట్టుకున్నాను? అరచేతులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టుకున్నాడు? తన అరచేతిలో పెట్టుకున్నాడు. అందుకని నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శైలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శైలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శైలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు దేవుడు విమోచించిన వారందరూ ఏం చెప్పాలి? యెహోవా దయాళుడు. దేవుడు దయ చూపుతున్నాడు, నీకు బిడ్డలించి దయ చూపుతున్నాడు. కనుక వాళ్ళందరినీ తోడుకొని వస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుని ఆత్మ లేనప్పుడు దేవుడు తోడుకున్నాడు. దేవుని ఆత్మ లేనోడు ఖర్చు పెట్టుకున్నాడు, కోపం పెట్టుకున్నాడు. ఏంటి అక్కడికి వెళ్ళి, ఏంటా మందిరానికి, ఏంటా నియమాలు చేసి, ఏంటా ఉపాసాలు చేసి చేస్తాడు. భక్తి లేనివాడు ఏం చేస్తాడు? లోపల భక్తి లేనివాడు క్రోధం ఉంచుకుంటాడు. నేను ఉంచుకుంటారు హృదయపు యథార్థమైన భక్తి లేనివాడు క్రోధం ఉంచుకుంటాడు. అయితే ఇక్కడ బైబిల్లో దేవుని యొక్క విమోచించిన వారు ఎట్లా ఉంటారనేది మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం చూడండి. దేవుడు వారిని ఎట్లా నడిపిస్తాడంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదవండి. నేను మిమ్మును ఎక్కడి నుండి? చెరలో నుండి రప్పించదను. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ 14వ వచనంలో? నన్ను నేను కనపరుచుకొందును. ఏమన్నాడు ఇక్కడ? 14వ వచనం చదవాలి. అది నన్ను నేను, చెప్పండి అందరూ చెప్పండి, నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించాను. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంట? తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అర్థం చేసుకో. ఏమన్నాడు అక్కడ? చాలా జాగ్రత్తగా అక్కడ ఏమన్నాడు? మొదటి సరిగా చూడాలి. ఏమంటాడు? నన్ను నేను మీకు దేవుడు కనబడతాడు. దేవుడు నాకు కనపడడానికి చేయలేదు.
చెప్పండి. దేవుడు లాగా ఎత్తేవా నువ్వు మాస్టర్ ఎప్పుడు కనపడ్డాడు? ఏం చెప్పాడు? చిన్న మాట చెప్పాలి. ఎప్పుడు కనపడ్డాడు? ఏం దర్శనాలు ఎట్లా కనపడ్డాడు? శిలువ. ఇంకెంత చేయొద్దు చేస్తాను చేయొద్దు ఏం కాదు. ఎట్లా కనపడ్డాడు? దేవుడు మాట్లాడతాడు. దేవుడితో మాట్లాడు. నేను కూడా ఇట్లా బైబుల్ బట్టి మీకు చెప్తాను. దేవుడు నాతో చెప్పు, నా కుమారుడ నా సేవ చేయాలి. దేవుడు నాకు విస్తారమైన కూరలు నా చుట్టూ నాతో పడి జరుగుతున్నాడు. నేను ఒక్కొక్కరు చిరువేసి ప్రార్థన చేస్తాను. నేను అదే మీరు ప్రార్థన చేస్తాను. వారిగా నేను చెప్పాను ఒకేసారి చేతులేసి ప్రార్థన చేసి ఆమె అనేసరికి ఈ గురులన్నీ కూడా ప్రజలుగా మార్చిపోయి కట్టలు కట్టలు డబ్బులు తీసుకొచ్చి నాకు ఏంటి తప్పంటే నా కుమారుడు రాబో దినాల్లో నేను నిన్న విధంగా వాడుకుంటా. నీవు నా కుమారుడు. దేవుడితో మాట్లాడతాడు. అందుకని బైబిల్ ఎంత తేడుగా చెప్తుందంటే ఇదేనా కనపడతాడు. చెప్పు నా శుభమాకేది ఎట్లా కనపడదు. చిన్న సంఘటన చెప్తారు అందరికీ. చెప్పకూడదు చెప్పు. వినపట్ల ఓకే. హల్లెలూయా. తెలియదు నీకు అర్థమైందా? నువ్వు గట్టిగా చెప్పు. నుంచో నువ్వు నుంచో. ఆ తరపు నువ్వు నుంచో. ఏం చెప్పింది? ఏం చెప్పాడు దేవుడు? ఓకే. దేవుడు నీతో మాట్లాడతాడు. వాస్తవం. బైబుల్ సత్యం. ఆయన రాకడ సత్యం. ఆయన రక్షణ సత్యం. ఆయన మాట సత్యం. ఆయన నామమును ఎరిగిన దేవుడు నిన్ను కూడా సత్యంలో పెడతాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే అందరూ చెప్పండి నేను చెప్పండి. అందరూ చెప్పాలి. అందరి బైబిల్ చెప్పండి. నన్ను నేను మీకు కనబరుచుకొందును. చెప్పండి అందరూ. ఇప్పుడు చెప్పండి. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదును. నేను మిమ్మును చెరపట్టి ఏ జనములలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసిదును. ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్ము చెప్పండి. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితును. అచ్చటికి మిమ్మును మరలా రప్పించును. హల్లెలూయా. దేవుడు విమోచించినప్పుడు ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు? తన్ను తాను కనబరుచుకొని దేవుడు వారిని తీసుకొస్తాడు. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన గొప్ప దేవుడని, ఆయన అద్భుతాలు చేసే దేవుడని తన్ను తాను ఏం చేస్తాడు? దేవుడు తనకు తన బిడ్డలకు ప్రత్యక్షపరుచుకుంటాడు. తర్వాత ఆఖరి వచనం చెప్తున్నాను. తర్వాత 2 వచనాలు ఉండే కానీ మీకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో కూడా చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం చదవాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డి వారినేమి ఎవరంట? కళ్ళు లేనివాడిని, గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి, ఊదిగంతముల నుండి అందరిని సమకూర్చుచున్నాను. మహాసంగమై వారి ఇక్కడికి తిరిగి వచ్చేదారు. హల్లెలూయా. ఎవరంట? ఎవరు పిలుస్తానన్నాడు దేవుడు? గుడ్డోడైనా గుడ్డోడైనా గురువు గారు పాట పాడాడు. इस्लाम से अंधा देखने लगा,
जिस नाम से लंगड़ा चलने लगा, जिस नाम से अंधा देखने लगा, जिस नाम से लंगड़ा चलने लगा, वही नाम प्यारा प्यारा नाम, वही नाम प्यारा प्यारा नाम। चले जाना है दूर से दूर तलक, लेके यीशु का प्यारा प्यारा नाम। इस नाम से हमको मुक्ति मिले, इस नाम से हमको शांति मिले, इस नाम से हमको मुक्ति मिले, इस नाम से हमको शांति मिले। वही नाम प्यारा प्यारा नाम, वही नाम प्यारा प्यारा नाम। హల్లెలూయా. అంటే ఏంటో తెలుసా? యేసు నామములో గుంటోడైనా నడుస్తాడు, యేసు నామములో గుడ్డోడైనా నడుస్తాడు. కనుక ప్రేమ కలిగిన నామములో గుంటోడు జిస్ నామ్ సే అందా దేఖ్నే లగా, గుడ్డోడు తెరిచి చూస్తాడు, గుడ్డివాడి కన్ను తెరవబడుతుంది. గుంటివాడు ఏం చేస్తాడు? జిస్ నామ్ సే లంగడా చలనే లాగా, గుంటోడు ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అని చెప్పాడు. దైవగారు నాకు ప్రార్థన చేసి ఎస్ఆర్ మనోహర్ బ్రదర్, యు నాట్ ఓన్లీ 100 people, నాట్ ఓన్లీ 1000 people, సో మెనీ lakhs people దేవుడిని వాడుకోబోతున్నాడు. దేవుడు నేను గొప్ప నాయకుడిగా చేయబోతున్నాను. దేవుని బిడ్డలా, దేవుడికి ఎడల ఏమి చెప్పండి, గొప్ప ప్రణాళిక ఉన్నది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు తెలుసా? దేవుడు నిన్ను విమోచిస్తాడు, నీ బాధల్లో నుంచి విమోచిస్తాడు, నీ కష్టాల నుంచి దేవుడు నిన్ను విమోచిస్తాడు. అందుకని ఇక్కడ చెప్పాను, దేవుని కార్యాలు తెలియబడినట్లుగా. దేవుని కార్యాలు అదే చెప్పి రాత్రి ఏం చెప్పారు, వాక్యం చెప్పారు మీకు అందరు. ఏమన్నా 67వ కీర్తనలో దేవుని కార్యాలు తెలియబడినట్లుగా, భూమి మీద దేవుడు గొప్పవాడని తెలియబడినట్లుగా ఏం చేస్తాడంట? చెప్పండి అందరూ, మొదటి 67వ కీర్తన మొదటి చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. భూమి మీద నీ మార్గములు తెలియబడినట్లును, అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరూ చెప్పండి, దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయును గాక. హల్లెలూయా. దేవుని కార్యాలు తెలవబడాలంటే దేవుడిని ఆశీర్వదిస్తే ఇప్పుడు ఏం చెప్తా? ఆ దేవుడిని ఆశీర్వదించాడు అంతేనా? అన్ని జనుల్లో దేవుని కార్యాలు తెలియజేసే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను దీవిస్తాడు. మా నాన్నచారం అక్కడ ఏంటంటే నడికట్ట నాన్నచారం ఏముందంటే, నువ్వు వెళ్ళేది కాక పిల్లలు కూడా ప్రార్థన తీసుకెళ్తున్నావు, మన పిల్లలు పెళ్ళినట్టు అవుతుందో ఏం జరుగుతుంది ఎవరు వస్తారని అంటే సంబంధాలు రావాలి, రాకపోతే అవసరమైతే అమెరికాలో దింపుతాను ఏముంది అన్నావా? అమెరికా దింపుతాను. అట్లాగే వాళ్ళ కూతురు వివాహం జరిగే టైంలో అనుకోకుండా అందుకని ఒక మంచి టీం వచ్చారు. టీం వస్తే అప్పుడు ఆ ప్రధాన రోజు వాళ్ళందరూ సుమారు 7-8 మంది అమెరికా వాళ్ళు వచ్చారు. తర్వాత మళ్ళీ ప్రధాన అయిన తర్వాత పెళ్లి రోజు కూడా అప్పుడు మొత్తం ఈ రోజు వరకు అమెరికా మొత్తం వైరల్ అవుతుంది తెలుసా? ఇండియాలో బేతేల్ మినిస్ట్రీలో ఎలీషా బాబు గారి చర్చలో అక్కడ ఇండియాలో పెళ్లి చేసి వచ్చారు. ఫిల్ స్మిత్ గారు, రిచర్డ్ పీల్ గారు, వాళ్ళంతా ఈ రోజులో మన కూడా బెండ్ అన్నది ఏంటంటే చాలా పెద్ద బెత్ బాప్టిస్ట్ చర్చలు అమెరికాలో ఈ రోజు వరకు వాళ్ళకి గుర్తు అన్నీ కూడా స్వీట్ మెమరీస్గా అమెరికాలో గొప్ప అంటే గుర్తింపుగా. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు దేవుడు చేసి అందుకని అంటాడు, నీ మార్గములు అన్ని జనులలో తెలియనట్లు, నీ మార్గములు తెలియనట్లు, అన్ని జనుల్లో నీ నామని మహిమ కలుగునట్లు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునుగాక, దేవుడు మమ్మల్ని కరుణించునుగాక. దేవుని మార్గాలు గొప్పవని చెప్పడానికి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నమ్మిన నీ జీవితాన్ని మనుషులు చూస్తూ ఉంటారు. అదేనాగా అదేనాగా దేవుడు దేవుడు అంటున్నావా? దేవుడు దేవుడు అన్నావు. దేవుడికి
పద్దాక త్వరగా ఏది మనం అందరం ఇటైతే డబ్బు సమాజం అంతా డొక్కరంగా తిరిగి కొడుకులేదు. ఏది పద్దాక ఏసరక్తం ఏ జనకీయం ఏమంటా చెప్పు ఏమంటా అదే ఏసరక్తమే కోడి మాసమే బాగున్నాడు. అలాగే ఏమంటావు, దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు దేవుని జీవితంలో చేసేది దావీదు ఎక్కడ పడిపోయేది రక్తం రక్త విగ్రహారాధికుడు అవునా కదా. విగ్రహారాధికురాలకి దేవుడు కనపడ్డాడు. ఎట్లా కనపడ్డాడు? రేపు ఆపరేషన్ చేయాలి డబ్బులు దావీదు అవునా కాదా? రేపు ఆపరేషన్ చేయాలి. రాత్రి ఆ రోజు వాళ్ళ దేవుడు కనపడ్డాడు. పిలువులోకి రక్తం, ఆ రక్తం అంతా ఒక తెల్లని గుడ్డ మీదుగా, ఆ గుడ్డ మీద నుంచి వచ్చింది ఏమి అది మీద పడుతుంది. అంతేనా? ఆ తెల్లని బట్ట మీద పడిన రక్తం అంతా అటు మీద పడుతుంది. అప్పుడు మీదకి వచ్చేసి నడినెత్తి మీద మొదలుకొని కింద వరకు రక్తం కారడం అనేది ఆమె చూసింది, దర్శనం చూసింది. అంటే ఆపరేషన్ చేద్దాం అనుకున్నా ఇల్లు ఓపెన్ చేయకుండా ఇదేదో బాబుని అడుగుతాను అంటే దేవుడు స్వస్థపరిచాడు, తీసుకొచ్చాడు. ఏం చేశాడు? డాబా దావీదు అయిపోయాడు, గుడిసిపోయాడు. హల్లెలూయా. దావీదు అంతేనాగా నాకంటే అందుకంటే వాళ్ళ ఆడి ముందు వచ్చాడు. దేవుని బిడ్డలారా అదే 67 అందరూ చెప్పండి. అన్య జనులలో చెప్పండి నీ మార్గము చెప్పండి నీ మార్గము భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అన్యజనులు అందరూ తెలుసుకునేటట్టు దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కరుణిస్తాడు. హల్లెలూయా. అన్యజనుల్లో నీ సాక్ష్యం నిలబెట్టాలి. మన అత్తయ్య మన సామ్య తెలియచాడు మా ఆయనకేంటి చుట్టల హీరో ఆయన ఏం చేశారంటే షుగర్ ఎక్కువైపోయింది, కాలు తీసేయాలి, ఏలు తీసేయాలి, చాలా కష్టపరిచేది. ఏంటో తెలుసా, ఈ కాలు గాయం త్వరగా మానాలంటేనేమో రక్తం గడ్డ కట్టాలి. అదేనా? కాలు గాయం త్వరగా తగ్గాలంటే రక్తం గడ్డ కట్టాలి. రక్తం గడ్డ కట్టిందంటేనేమో గుండెకి రక్తం అందదు. రక్తం గడ్డ కట్టిందా గుండెకి రక్తం అందదు, గుండె ఫెయిల్ అయిపోతుంది. కాలు గాయం తగ్గడం మంచిదా, గుండెకి రక్తం వెళ్ళటం మంచిదా చెప్పండి? గుండెకి రక్తం. ఈ కాలు ఏం చేస్తుంది? పలసపడిపోయేటప్పుడు కాళ్ళలో నుంచి రక్తం జాగ్రత్త. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు ఆయన ఏం చేశాడు? ముఖ్యాడు, స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా నీ జీవితంలో గొప్ప కార్యం చేసేటట్టు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? దేవునికి తీర్మానం చేసుకోవాలి. ప్రభువా నీ సాక్ష్యం చెప్తానయ్యా, అన్యజనులందరి ఎదుట నీకు స్తుతి చెల్లిస్తానయ్యా, నిన్ను గణపరుస్తానయ్యా. ఎందుకంటే దేవుడు ఆయనని ఏర్పరచుకున్నప్పుడు ఆయన నీకు దూరంగా ఉండేనేమో. ఒక వచ్చిన ముగిక్షేత్రం సంబంధించాలి అయిపోయింది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ హెస్కేలు గ్రంథంలో ముగిక్షేత్రం సంబంధించాలి అవుతుంది. హెస్కేలు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం. అందరి మాట చెప్పండి. హెస్కేలు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం. బైబిల్ దీన్ని అందరు చెప్పాలి. హెస్కేలు గ్రంథం ఏదో 39వ అధ్యాయం 27వ వచనం. అది 29 వరకు చదువుతాం. వారి యందు చెప్పండి. వారి యందు అన్యజనులు అనేకులు చెప్పండి. అన్యజనులు అనేకుల ఎదుట నన్ను పరిశుద్ధపరచుకొందును. అన్యజనులోనికి వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనియక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడని యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు.
కుడి చేయి పైకి ఎత్తండి. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను కనుక ఎప్పుడు నేనికను వారికి పరాజ్ముఖుడనై ఉండను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆత్మను కుమ్మరిస్తాను, పరాజ్ముఖుడని నేను వారికి ఎడముగా ఉండను, వారికి నేను మరుగుగా ఉండను, వారు పిలవగానే కనపడతాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని ఎన్నుకున్నప్పుడు దేవుడితో మాట్లాడు, పిలవగానే దేవుడు ప్రత్యక్ష దేవునితో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, యెహోవా విమోచించిన వారందరూ ఏం చేయాలి చెప్పండి? ఆయన యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుందని చెప్పాలి. ఏం చెప్పాలి? యెహోవా దయాళుడు చెప్పండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండదు. ఆయన చెప్పండి, ఆయన కృప ఎప్పుడు యుగ యుగములు లేదు. ఆయన దయ యుగ యుగములు, ఆయన సన్నిధిని ఇప్పుడు యుగ యుగం. ఇప్పుడు ఇటువరకు జరిగిందంటే ఇటువరకు ఏసయ్యం దేవుడు అంట, ఇటువరకు మన రాజులు ఉండేవాడు. అదే కాదు, అంతేనా? ఆయన ఎట్లాంటి వాడు? వర్తమాన భూత. వర్తమానం అంటే జరుగుతుంది, భూత అంటే జరిగిపోయింది, తర్వాత భవిష్యత్. వర్తమాన భూత భవిష్యత్ అనుకున్నా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నాడు. అంటే జరిగిపోయిన కాలంలో, జరుగుతున్న కాలంలో, జరగబోయే కాలం. అదే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే ఏమంటాడు? మొదటి అధ్యాయం 18 ఏమంటాడు? యోహానుతో కనపడి ఏమంటాడు తెలుసా? యోహాను, దేవుడు చూడగానే ఆ పద్మాసులో యోహాను ఎట్లా ఉంటాడు? ఆయన వెలుగు చూడలేక చచ్చిన వాళ్ళకి పడిపోతాడు. చచ్చిన వాళ్ళకి పడిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన హస్తమును పట్టుకొని లేపి చెప్తాడు. అంటాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 17 వచ్చింది చదవండి. 17 వచ్చింది అంటాడు, నేను ఆయన చూడగానే ఏమైపోయాడట? సచ్చిన వాని వలే పడి ఉండను. ఏం చేశాడు? ఆయన కుడి చేయి పట్టుకున్నాడు. ఏం చేశాడు? కుడి చేయి పట్టుకుని దేవుడు చూడగా నువ్వు తట్టుకోలేవు. అప్పుడు ఆయన కుడి చేతిని పట్టుకొని భయపడకుము ఏమన్నాడు చెప్పండి అందరు? కుడి చేయి. నేను మొదటి వాడను, కడపటి వాడను, ఇప్పుడు జీవించువాడను, మృతుడినైతిని గాని ఇదిగో ఎప్పటి వరకు? యుగ యుగములు, యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు ఎవరి అంటే మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఎట్లాంటి వాడు చెప్పండి? మొదటి వాడను, మొదటిగా ఉండేవాడు ఆయనే. తర్వాత కడపటి ఆఖరి వరకు ఉండేవాడు ఆయనే. తర్వాత జీవించువాడు. మృతుడినైతేనే కానీ చచ్చిపోయాను, ఇదిగో నేను జీవించువాడు. యుగ యుగములు, యుగ యుగములు జీవించువాడనై ఉన్నాను. మరణం ఎట్లా చావు పెట్టాలో నాకు తెలుసు, ఎట్లా బ్రతికించాలో నాకు తెలుసు. చంపేయటము ఆయనకు తెలుసు, బ్రతికించడము ఆయన. అందుకని ఏమంటాడు దేవుడు? మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నాశనం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు విమోచించిన ప్రజలుగా మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? యెహోవా దయాళుడు, దయతో నిన్ను నడిపిస్తున్నాడు. నీ ఇంటినిచ్చి దేవుడు దయ చూపాడు, మర్చిపోకూడదు. నీకు బిడ్డలనిచ్చి దయ చూపాడు, మర్చిపోకూడదు. నీకు ఆరోగ్యం ఇచ్చి దయ చూపాడు, మర్చిపోకూడదు. నీ యొక్క జీవితంలో నువ్వు కోల్పోయిన వాటిని నీకు ఇచ్చాడు, దయ చూపాడు, మర్చిపోకూడదు. దేవునికి మేలు చేశాడు, దయ చూపాడు, మర్చిపోకూడదు. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృప యుగ యుగములు ఉంటుంది. కనుక ఆయనకు ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు. మర్చిపోతున్నావా? మర్చిపోకుండా స్తుతి చెల్లించు. దేవుని యొక్క సన్నిధిలో స్తుతి చెల్లించు. దేవునికి తోడై నడిపించును గాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం, అందరూ ప్రార్థన చేస్తాం.
అయ్యా యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేయండి. దేవా, మమ్మల్ని విమోచించావు, లోకములో నుంచి మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నావు, అన్ని జనుల నుంచి మమ్మల్ని ప్రత్యేకపరచుకున్నావు, ప్రతిష్టపరచుకున్నావు. కనుక మేమందరం కూడా తండ్రి నీకు స్తుతి చెల్లించవలసిన వారం అవుతున్నాం. దేవా, నిన్ను కీర్తించవలసిన వారం అవుతున్నాం. అయ్యా, నీకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం అవుతున్నాం. అయ్యా, మా జీవితంలో నువ్వు చేసిన మీరు దేవా మాకు విడుదల ఇచ్చావయ్యా. నిరుద్యోగంలో నుండి, నిరాశలో నుండి, గుడ్రాండుగా ఉన్న మా జీవితం, ఇల్లు లేమి ప్రభు, ఆహారలేమి, ఆర్థిక లేమిలో అయ్యా అనేక రకాల సంకట పరిస్థితుల్లో, ప్రాణ సంకట పరిస్థితుల్లో అయ్యా మమ్మల్ని విమోచించావయ్యా. అందరూ ప్రార్థన చేతులెత్తండి. అందరు దేవా నీకు స్తోత్రం ప్రభు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. అయ్యా మమ్మల్ని విమోచించావయ్యా, నీ మందిరంలో తీసుకొచ్చావయ్యా. అయ్యా నువ్వు మొదటి వాడు అయ్యా, కడపటి వాడు అయ్యా. మా పితరులతో ప్రమాణం చేశావు, వారిని నడిపించావు, వాడు పోషించావు. అలాగే మేము కూడా మా జీవితాల్లో నీకు స్తుతి చెల్లించే అనుభవాలు మాకు దయచేయి ప్రభు. ప్రార్థన చేసుకోండి, అందరు ప్రార్థన చేసుకోండి. దేవా మమ్మల్ని విమోచించిన వాడవు నీవే. ప్రార్థన చేసుకోండి. దేవా మమ్మల్ని తండ్రి దీవించిన వాడవు, నన్ను కన్నా వాడవు నీవే, రానున్న వాడవు నీవే, నీవే 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 మార్పులేని వాడవు నీవే, నన్ను మార్చు వాడవు నీవే, ఉన్నావు నీవే, కన్నావు నీవే, హోసన్నా నీవే, నీవే 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 నీవే. అందరి చేతులు దేవా మమ్మల్ని విమోచించావయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. మమ్మల్ని ప్రాణంతో నిలబెడుతున్నావయ్యా, మాకు ఇల్లు ఇస్తున్నావయ్యా, వాక్యులు ఇచ్చావయ్యా, ఆహారం ఇస్తున్నావయ్యా. మమ్మల్ని ప్రాణంతో నిలబెడు, మాకు కుటుంబాలు ఇచ్చావయ్యా, మాకు తండ్రి బిడ్డలు ఇచ్చావయ్యా.